కూటమి పార్టీల నేతలు కౌంటింగ్ సందర్భంగా తెరలేపే కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కౌంటింగ్ ఏజెంట్లకు వైఎస్ఆర్సీపీ వర్చువల్ గా శిక్షణా తరగతులు నిర్వహించగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల పాల్గొన్నారు. నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలన్న ఆయన కౌంటింగ్ ఏజెంట్లంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. 4-5 రాష్ట్రాల్లో తప్పుడు లెక్కలు చూపించి బీజేపీ గెలుస్తుందని జాతీయ మీడియా ప్రసారాలు చేసిందని, చంద్రబాబు అలాంటి డ్రామాలు ఆడడంలో సిద్ధాస్తుడన్నారు సజ్జల. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా కేంద్రం ఇప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. 32,625 కోట్ల రీసోర్స్ ఫండ్ గ్యాప్ ఉందని అంచనా వేస్తే అందులో అప్పటి వరకు కేంద్రం 5,617 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. హైదరాబాద్లో ఉన్న 2,500 ఉమ్మడి ఇన్స్టిట్యూషన్ల విషయం ఇప్పటికీ తేలలేదన్నారు. మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహిళలు వైఎస్ జగన్ వైపే నిలిచారని, రెండోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రోజా స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టారని వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి కన్నబాబు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమం సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన వారి ఆకాంక్షలు వృధా పోలేదని, వారి వల్లే నూతన రాష్ట్రం ఆవిర్భవించిందని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామన్న సోనియా, తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చడమే తక్షణ కర్తవ్యమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో వెనకడుగు వేయమని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. గొప్ప చరిత్ర, విశిష్ట సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలన్నారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. రాజ్భవన్లో గవర్నర్ రాధాకృష్ణన్ జాతీయ జెండా ఎగురవేశారు. శాసన మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, తెలంగాణ సెక్రటరియట్లో సిఎస్ శాంతికుమారి జెండా ఎగురేశారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యుఎస్ డల్లాస్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 1,437 ఓట్లు పోలవగా 21 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. వీటిలో బీఆర్ఎస్ 762, కాంగ్రెస్ 653, ఇండిపెండెంట్ కు 1 ఓటు చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టగా పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ పై నేడు అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు అధికారులు. వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. టోల్ ఛార్జీలు పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. నిజానికి ఏప్రిల్ 1న ఛార్జీలు పెరగాల్సి ఉండగా ఎన్నికల నేపథ్యంలో జూన్ 1 వరకు పెంచొద్దంటూ ఈసీ ఆదేశించింది. దీంతో చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్హెచ్ఏఐ టోల్ ఛార్జీలు పెంచింది. జాతీయ రహదారులలో గతంలో ధరలకు 5% మేర టోల్ ఛార్జీలు పెరిగాయి. ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 4వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కోసం ఈసీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో కూడా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు కలెక్టర్ శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పశువుల కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. స్థానిక జవహర్ నగర్లోని నరహరి నరసయ్యకు చెందిన స్థలంలో ఈ ఘటన జరగగా గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది చుట్టుపక్కల ఇండ్లకు మంటలు వ్యాపించకుండా మంటలు ఆర్పివేశారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో పట్టపగలే దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న సుమారు 5 లక్షలు దొంగిలించారు. ఇంటి యజమాని సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తన సిబ్బందితో కలిసి చెక్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులకు క్లూస్ టీం నగరంలోకి దించారు. కొత్తగూడెంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు, కార్మిక సంఘ నాయకులకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరుస్తూ స్వయం సమృద్ధికి కృషి చేస్తున్న ఘనత సింగరేణి కార్మికులకు మాత్రమే చెందుతుందన్నారు. ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే మొదలవటం గొప్ప విషయమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సి కాలనీ గేటు వద్ద తనిఖీల్లో భాగంగా 2 వ్యక్తుల నుంచి పోలీసులు 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ దాదాపు 7.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఒడిశా పట్టణానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. సుమారు గంటకు పైగా ఈ వర్షం కురిసింది. పాల్తూరు, పోలికి వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన ప్రిన్సిపల్ రాజేంద్ర గౌడ్పై రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపల్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 2 రోజుల్లో ఏపీని నైరుతి రుతుపవనాలు తాకడం ద్వారా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారి సాయి ప్రణీత్. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల తాకిడి వల్ల రాయలసీమకు మొదట వర్షాలు కురుస్తాయని, మరో వారం రోజుల తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు. నెల్లూరు జిల్లాలో భానుడి భగభగలతో జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడి గాలుల ప్రభావంతో బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నుంచి తీవ్ర వడగాల్పులతో ప్రజలు విలువిల్లాడుతున్నారు. గాల్పులకు తోడు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ. వీఐపీ విరామ సమయంలో తిరుమలేశుని దర్శించుకున్న మాజీ న్యాయమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లలో భక్తులు ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని సుమారు 79,000 మంది దర్శించుకోగా శ్రీవారి హుండీకి 3.54 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర ముఖ్య నేతలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ తరపున లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థులు, ఆయా రాష్ట్రాల సీఎల్పీ లీడర్లు, పీసీసీ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. కౌంటింగ్ రోజు వ్యవహరించాల్సిన విధానంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మహిళలపై లైంగిక దౌర్జన్యాల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సహకరించడం లేదంటూ సిట్ అధికారులు తెలిపారు. విచారణ సమయంలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. వీడియోలో ఉన్నది కూడా తాను కాదని, కానీ ఆ మహిళలంతా తనకు పరిచయమే అని రేవణ్ణ సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అస్సాం రాష్ట్రానికి నూతన ఐఐఎం కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం హిమంత్ బిశ్వ శర్మ. ఇప్పటికే అస్సాంలో ఐఐటి ఎయిమ్స్, నేషనల్ లా వర్సిటీలు ఉండగా ఇప్పుడు కొత్తగా ఐఐఎంకు కేంద్ర విద్యాశాఖ అనుమతులు ఇచ్చిందంటూ ట్వీట్ చేశారు. కొత్త ఐఐఎం కామ్రూప్ జిల్లాలోని మరబితా ప్రాంతంలో నిర్మించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. మరోసారి అధికారం పట్టే దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 41 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎన్ఎన్పీపీ 8, కాంగ్రెస్ 1 స్థానం, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పెమా ఖండ్ను మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిక్కింలో అధికార పార్టీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 32 స్థానాలకు గాను అధికార ఎస్కేఎం పార్టీ 31 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రతిపక్ష ఎస్డీఎఫ్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతోంది. ఆ పార్టీ ఒకే ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఆయన బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది రౌసవిని కోర్టు. జూన్ 5న తీర్పు వెలువరించనుంది. దీంతో కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ తిహారు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు కేజ్రీవాల్. దేశ రాజధాని న్యూఢిల్లీలో నీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. వేలాది మంది ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతుండగా న్యూఢిల్లీ మున్సిపల్ శాఖ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తుంది. అయితే నీళ్ల కోసం తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హస్తినవాసి. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ రోదసి యాత్ర మరోసారి ఆగింది. ఆమె ప్రయాణించాల్సిన బోయింగ్కు చెందిన
స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో లాంచ్ కు మరో 3 నిమిషాలు ఉందనగా ప్రయోగం నిలిచిపోయింది. వ్యోమగాములు సునీత విల్మర్ సురక్షితంగా బయటకొచ్చారు. కేదార్నాథ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఆలయ కమిటీ తగిన ప్రణాళికలు రూపొందించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా గంటకు 1800 మందికి పైగా కేదార్నాథ్ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 2వ వారం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36,000 మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్పై పాకిస్తాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. పీఓకే విదేశీ భూభాగమని పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్ హైకోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని తెలిపింది. రావల్పిండికి చెందిన జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ పై విచారించిన కోర్టుకు ఆయన పీఓకే పోలీసుల అదుపులో ఉన్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు. అది విదేశీ భూభాగమని, అక్కడ పాకిస్తాన్ చట్టాలు చెల్లవని స్పష్టం చేశారు. అహ్మద్ను కోర్టులో ప్రవేశపెట్టడం కుదరదని చెప్పారు. రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న నిత్యావసరాలను సాధ్యమైనంత వేగంగా అందించే సేవల్లోకి అడుగుపెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పండ్లు, కూరగాయలు సహా నిత్యావసరాలను కొనుగోలుదారులకు 30 నిమిషాల్లోగా పంపిణీ చేసే సేవలను జూన్ నుంచి ప్రారంభించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తొలుత 8 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి రానున్నాయి. రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికి గాను $2.027 బిలియన్ కరిగిపోయి $646 బిలియన్ చేరుకున్నాయి. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం వారంలో $4.549 బిలియన్ పెరిగి రికార్డు స్థాయి $648 బిలియన్ చేరుకున్నాయి. T20 వరల్డ్ కప్ లో కెనడాపై ఆతిథ్య యునైటెడ్ స్టేట్స్ ఘన విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యుఎస్ఏ బ్యాటర్ జోన్స్ 94, ఆండ్రెస్ గౌస్ 65 పరుగులతో రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. కెనడా బ్యాటింగ్ లో థాలివార్ 61, కిర్టన్ 51 అర్ధ సెంచరీలతో రాణించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారతీయుడు 2 ఆడియో లాంచ్ గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. దీంతో పాటు మూవీ మేకర్స్ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ చిత్రం జూలై 12న విడుదల కానున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది.